నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మళ్ళీ పేలుడు శబ్దాలు వినిపించాయని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తర కువైట్ ప్రాంతంలో జూన్ 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పేలుడు పదార్థాలు యుద్ధ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్రక్రియను చేపట్టనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా సమయాలలో భారీ పేలుడు శబ్దాలు వినపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవి కేవలం పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగానే జరుగుతాయని, కాబట్టి ప్రజలు ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతాయని చెప్పి అధికారులు వివరించారు. కాగా ఈ యొక్క ప్రక్రియ మొదలైన తర్వాత ఉత్తర కువైట్లో ఉత్తర ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పేలుడు శబ్దాలు వినిపించడంతో మళ్ళీ ఇరాన్ దాడులు చేస్తూ ఉందని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇలా ప్రజలు భయపడతారు, ఆందోళన చెందుతారని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. యుద్ధానికి సంబంధించిన వ్యర్థాలు, అలాగే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని పేలనవి ఉన్నాయని చెప్పేసి ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా వీటిని నిపుణుల పర్యవేక్షణలో పేల్చివేస్తూ ఉన్నాము. ఏవైనా శబ్దాలు వచ్చినా భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు సూచించింది. కాబట్టి ఈ యొక్క పేలుడు శబ్దాలు మీకు వినిపించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.